హైదరాబాద్ వినాయకుని వర్క్ స్టార్ట్ అయిపోయింది. మొన్న 17th రోజు కర్రపూజతో స్టార్ట్ అయింది. ఈరోజు రాత్రి 2 గంటలకు నరసాపురం నుండి నేను వెళ్ళిన నరసాపురంకు కట్టెలు కట్టిరు, అక్కడి నుండి తీసుకుని వచ్చినాము. దాని తర్వాత నిన్న ఆదిలాబాద్ వెళ్ళింటే నిన్న కార్పెంటర్ దీనికి వాళ్ళు రేపు వచ్చేస్తారు. మచిలీపట్నం నుండి నాగబాబు వాళ్ళ టీం వచ్చింది. ఎందుకంటే టైం కూడా లేదు. అది దగ్గర మనకి ఇంత ఎవ్రీ ఇయర్ 100 days పడుతుండే. ఈ సంవత్సరము తక్కువ దినాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మందిని పెట్టి ఈ వినాయకుని స్టార్ట్ చేస్తాము. రేపు నుండి ఫుల్ వర్క్ స్టార్ట్ అయ్యి స్టీల్ వచ్చేస్తుంది. రేపు స్టీల్ వచ్చిన తర్వాత ఈ వెల్డింగ్ పని స్టార్ట్ అవుతుంది. ఈ కంప్లీట్ వినాయకుని మనం ఎట్లాగైతే వినాయక చవితి సెప్టెంబర్ 7 తారీఖు ఉందనో మనం ఎవ్రీ ఇయర్ లాగా 2 రోజుల ముందే కంప్లీట్ చేస్తామని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ మామ. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో చూడండి, ఇప్పటిదాకా మీరే సందీప్ మామ మీకు తెలుసు కన్వీనర్ సార్, గణేశోత్సవ కమిటీ కన్వీనర్ సార్ మొత్తం చెప్పారు కదా, మొత్తం ఇన్ఫర్మేషన్. ఇంకా నాకు చెప్పడానికి అయితే ఏం లేదు. కర్రలు అయితే వచ్చేసినాయి నిన్న నైట్. అండ్ చూడండి, ఇది ఫస్ట్ కర్ర పూజ రోజు మీరు చూసారు కదా, అదే కర్ర అనమాట. ఇక్కడనే మొత్తం అన్ని కర్రలు అయితే పెట్టేసినారు. సో ఇక్కడ చూసుకుంటే మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట. చిన్నవి ఉన్నాయి, అంటే చిన్నవి అంటే పొట్టిగా కాదు, పొడుగానే ఉన్నాయి, కానీ సన్నగా ఉన్నాయి, చాలా దొడ్డుగా ఉన్నాయి, మీడియం సైజు కూడా ఉన్నాయి అన్నమాట. 3 places పెట్టేసినారు. బ్యాక్ సైడ్ మీకు లారీ దగ్గర కనిపిస్తుంది కదా, అవి చాలా పెద్దగా ఉన్నాయి. దాని ముందు పెట్టినవి కొంచెం మీడియం ఉన్నాయి అనమాట. దాని పక్కన పెట్టినవి మొత్తం కూడా సన్నగా ఉన్నాయి. అండ్ అట్లనే నాగబాబు అన్న వాళ్ళ టీం మెంబర్స్ మొత్తం అయితే వచ్చేసినారు. సో వెల్డింగ్ పని కూడా రేపు నడుస్తుందంట. సో దానికి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు. చూడండి, సో వెల్డింగ్ చేయడానికి మిషన్ అవసరం వస్తుంది కదా, సో ఆ మిషనే అనమాట ఇక్కడ కనిపించే ఈ బ్లూ మిషన్. దానికే మొత్తం సెట్ చేస్తున్నారు. అండ్ రేపు స్టీల్ వస్తుంది అని చెప్పారు కదా, సో రేపు స్టీల్ అప్డేట్ కూడా ఇచ్చేస్తాను. వర్క్ స్టార్ట్ అయిందా అని కామెంట్ చేశారు. సో వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. కర్రలు దించడము అండ్ అట్లనే వెల్డింగ్కి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మిషన్ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ అందరికీ బాయ్ బాయ్. జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి జై.